శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభంలో శుక్రుడు ప్లస్ శని యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయంలో రాహు యొక్క ప్రభావం, అలాగే చతుర్థంలో బృహస్పతి, షష్ఠ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు. ఇక్కడ ఇంకొక 2 రోజులు పోతే అక్కడ నుండి వాడు మిథునంలో ప్రవేశిస్తాడు. అలాగే కుంభానికి అష్టంలో కేతు కనిపిస్తున్నాడు. అదే లాభంలో బుధుడు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో మాత్రం రవి కనిపిస్తున్నాడు. సో ఈ కుంభరాశి వారికి ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు ఆర్థిక బలం పెరిగినా పెరగకపోయినా విపరీతమైన ఖర్చు, సడన్గా కొన్ని ఖర్చులు ఎదురవుతాయి. ఆ వచ్చిన ఖర్చులు మనం నష్టంతో సమానం, లాభం కూడా కాదు, నష్టంతో సమానం అయిపోతుంది. ఉదాహరణకి చెప్తాను, మీరు బండి మీద వెళ్తున్నారు, కారులోని ఎవరో ఒక వ్యక్తి అడ్డం పడ్డాడు, పెద్ద ఏం జరిగి ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే నష్టపరిహారం అడుగుతాడు, లేకపోతే మీ బండి పాడవుతుంది. సో 10,000 ఖర్చు పెట్టారు అంటే అర్థం ఏమైంది? లాభం లేని నష్టం, అంటే ఇంకా లాభాలతో సంబంధం లేని నష్టమే జరుగుతుంది. అటువంటి కొన్ని నష్టాలు చేద్దారా మనమే ఖర్చు పెట్టాలి. లేకపోతే మీ పిల్లవాడు ఎక్కడైనా ఎవరితో గొడవ పెట్టుకుని వచ్చాడు, ఏదో బండి యాక్సిడెంట్ చేసి వచ్చాడు, మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. సో ఈ విధంగా మన చేతుల మీదుగా ఖర్చు వెళ్ళిపోతుంది తప్ప అందులో ₹1 కూడా లాభం ఉండదు, మన సంబంధం కూడా ఉండదు. అటువంటి పరిస్థితి రవి వల్ల జరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేయకండి, ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారంలో కూడా అనుకున్న వ్యాపారం అలా యాజ్ ఇట్ ఈజ్గా జరిగితే అదే మహాభాగ్యం అనుకోవడం తప్ప విశేషంగా ఏదో చేయాలని ప్రయత్నం చేయకండి, దానిలో ఒక నష్టాన్ని చూసే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా ఒక చిన్న జరిగి వచ్చి ఆ ఉద్యోగం కరెక్ట్గా మంచిగా చేయడానికి క్లారిఫికేషన్ రావడానికి కన్ఫ్యూషన్లో పెడుతుంది. సో అంచేత మీరు 1-2 సార్లు చెక్ చేసుకుని ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మాత్రం ఇది సరైన సమయం కాదు ఈ 15 రోజులు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు కూడా ఇది సరైన సమయం కాదని చెప్పచ్చు. అలాగే విదేశాల నుండి వచ్చి మళ్ళీ ఇండియా నుండి మళ్ళీ విదేశాలకు వెళ్ళి చాలామంది ఉన్నారు, సెలవులు కాబట్టి హాలిడేస్లో ఇండియా వచ్చి మళ్ళీ వెళ్తుంటారు. ఇలా వెళ్తున్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు వెళ్ళే ముందు ఒకసారి శివునికి అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకుని మహాన్యాసపూర్వక అభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ, మహారుద్రం కానీ ఏదో ఒక అభిషేకం చేసుకుని మనం వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ నెత్తి మీద శనీశ్వరుడు మిమ్మల్ని దాటి పక్క రాశిలోకి వెళ్తున్నాడు. ఇలా వెళ్తున్న సమయంలో మీ సెలవులలో 30వ తారీఖు ఇలా అయిపోతాయి. సెలవులు అయిపోతూనే మీరు మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతారు. అక్కడ అభిషేకం చేయడం ఒక పద్ధతిగా సిస్టమేటిక్ చేయాలంటే కర్మభూమి కాదది. అంచేతనంటే మీకు ఏదైనా కర్మతా వచ్చిన దోషాలు కానీ, జన్మతా వచ్చిన దోషాలు కానీ, దానివల్ల మీరు పీడనంలో విదేశాల్లో ఉంటే ఆ పీడనం నుండి బయటపడడానికి మీ కర్మభూమిలోనే మీరు చేయాలి కొన్ని కార్యక్రమాలు. అందులో అన్నిటికంటే ఐశ్వర్యవంతుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందగలిగితే విశ్వమంతా మీకు ఉన్న ఐశ్వర్యం అంతా అందులో మీకు ఏం కావాలన్నది ఆ భగవంతుడు నిర్ణయించి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న 15 రోజులు విదేశాలను వస్తారు చాలామంది. ఇది స్పెసిఫిక్గా కుంభరాశి వారికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాశి వారికి చెప్తున్నాం అంటే ఇది అందరికీ అర్థం చేసుకోవాలని. విశేషంగా వస్తారు, వచ్చి 4 రోజులు నలుగురితో సరదా కబుర్లు చెప్పేసుకుంటారు, తిరిగేస్తారు. వీలైతే ఒక టెంపుల్కి వెళ్తారు, లేకపోతే ఇంకొక తిరుపతి వెళ్తారు, లేకపోతే షిరిడి వెళ్తారు. ఇలా రకరకాల టెంపుల్కి వెళ్ళేసి వచ్చేస్తారు. దర్శనం చేసుకున్న ఫైన్ అన్న, టైం లేదంటే వెళ్ళిపోతా అంటారు. అది కాదు పద్ధతి. వచ్చినందుకు ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి పూర్తిగా మన కర్మభూమిలోకి వచ్చినందుకు. అంచేత ఆ రకంగా అనుభవం పొందడానికి ఒకసారి అభిషేకం 15 రోజులు చేయండి. నాకు తెలిసి విదేశాలు వచ్చిన వాళ్ళందరూ ఈ నెలాఖరికి వెళ్ళిపోతారు. సో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సెలవులు ఉండవు కాబట్టి. సో వెళ్ళే ముందు ఒకసారి అభిషేకం చేసుకుని వెళ్ళండి. కుంభరాశి వారు స్పెసిఫిక్గా చెప్తాను, చేసుకుని వెళ్ళడం వల్ల ఈ శనీశ్వరుడు మిమ్మల్ని వదిలి పక్క రాశిలోకి వెళ్తున్నాడు. వెళ్తూ మీకు ఒక మంచి చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆ విధంగా చేసుకుని వెళ్ళి బాగుంటుంది. అలాగే ట్రేడింగ్లో కూడా మనకు న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నించండి. శుభవార్తలు వింటారు, శుభకార్యం చేయడానికి చేయవలసిన ప్రయత్నాలని చేయండి. మధ్యవర్తిత్వం వహించండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి డెఫినెట్గా. అలాగే మనం చూస్తే మంత్రం ముందుకు వచ్చినప్పుడు అభిషేకం చెప్పాం కాబట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.